టమాటాలు, ఎండుమిరపకాయలు పచ్చడి చపాతీల్లోకి, అన్నంలోకి దేనికైనా బాగుంటుంది. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? మీకు క్వశ్చన్ చెప్తాను. ఆఫీస్లో నిన్న మా సార్తో మాట్లాడినప్పుడు ఒక వంట మనిషిని పెట్టుకున్నాను అన్నాడు అనమాట. వంట మనిషి సపరేట్గా, నార్మల్గా పని చేయడానికి సపరేట్గా అనమాట. ఇద్దరు పని మనుషులు పెట్టుకున్నాడు. అయితే వంట మనిషికి ఏమో 7,000 ఇస్తున్నాను, నార్మల్ పని మనిషికి ఏమో 3,000 4,000 అన్నాడు అనమాట. అంటే ఒక మంత్కి వచ్చి 10,000 ఇస్తున్నాడు పని మనిషికి. ఇంకా అవి కాకుండా ఇంట్లో పనులు కూడా చాలా ఉంటాయి కదా చేసేవి. తుడవడము, ఊడవడము, సర్దుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళని రెడీ చేయించుకోవడము, స్కూల్కి పంపించుకోవడము. నాకు అనిపించింది, పని మనిషిని పెట్టుకుంటే ఇన్ని వేలు, ఒక్కొక్కరు 10,000 15,000 కూడా ఇస్తున్నారు కుకింగ్ చేసే వాళ్ళకి. అంటే మనం ఒక నెలకు వచ్చి ఎంత కష్టపడి ఎంత పని చేస్తున్నాం అంటే ఒక 20,000 30,000 పని మనం ఇంట్లో చేస్తున్నాం అనిపించింది. అదే మాట నేను అన్నాను. సార్ అంటే మేము ప్రతి నెల 30,000 రూపాయలు పని చేస్తున్నామా అని అన్నాను అనమాట. అసలు నిజంగా నాకైతే షాకింగ్ అనిపించింది. అంటే మనం నేను ఇంట్లో గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు ఊడ్చి తుడిచి, పిల్లల్ని చూసుకుంటే దానికి ఏమీ వాల్యూ ఉండదు. కానీ అదే పని బయట చాలామంది చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు. మనం అదే పని ఇంట్లో చేస్తే మనకు వాల్యూ ఉండదు, కానీ బయట చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటుంటే నెలకు శాలరీ లాగా డబ్బులు వస్తుందన్నమాట. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది, కొద్దిగా బాధ అనిపించింది. అంటే ఇంత పని చేస్తున్నా మనకంటూ ఒక వాల్యూ కానీ, మనకంటూ ఒక ఇంపార్టెన్స్ కానీ ఉండదు. అందరి ఇళ్లలో కాదు, కొంతమంది ఇళ్లలో అట్లా ఉంటుంది అనమాట. అట్లా చేయకండి. నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ఇదేదో కాంట్రవర్సీ లాగా మేము పెద్ద కష్టపడుతున్నాము, జెంట్స్ ఏం కష్టపడట్లేరని చెప్పడానికి కాదు. కానీ బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చే వాళ్ళకు ఉన్నంత వాల్యూ ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. కష్టపడి వాళ్ళకంటూ టైం ఉండదు. అప్పుడు నేను జాబ్కి వెళ్తున్నాను, మార్నింగ్ 9:30కి వెళ్ళిపోతాను. కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు టైం అంటూ ఉండదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా చేస్తూనే ఉంటారు పాపం. ఏదో ఒక పని కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకు కూడా మీరు చేస్తున్నారు కదా పని, పాపం కష్టపడుతున్నారు కదా అని ఒక చిన్న మాట అంటే ఏమవుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు వంట వండి తిని ఇది బాగుందంటే మనం ఎంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతామో, అట్లా ఇంట్లో ఉండి అన్ని చూసుకునే హౌస్ వైఫ్ కూడా కొంచెం రెస్పెక్ట్ దొరికితే బాగుంటుంది. మీరు కూడా ఇలా ఫీల్ అవుతుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్